ఇప్పుడు నేను బాస్ని కాదు, నువ్వు వర్కర్వి కాదు, జస్ట్ ఫ్రెండ్లా మాట్లాడుకుందాం. క్యాజువల్గా జనరల్ టాపిక్స్, నా అలవాట్లు, నీ హాబీస్ షేర్ చేసుకుందాం. ఓకేనా? ఓకే సార్. కూర్చో. సినిమాలు బాగా ఇష్టమా నీకు? బాగా చూస్తావా? ఇష్టమే సార్. ఇప్పటికన్నా ఒకప్పుడు బాగా చూసామండి సార్. రిలీజ్ రోజు ఫస్ట్ షోకే వెళ్ళామండి. ఇప్పుడు అప్పుడు ఎప్పుడో చూస్తున్నాను సార్. ఈ మధ్య వచ్చిన వాటిల్లో సోగ్గాడే చిన్నడైనా చూశాను సార్. దాంట్లో బంగారాజు క్యారెక్టర్ సూపర్ సార్. అంత నచ్చిందా? పిచ్చగా నచ్చింది సార్. క్రికెట్ ఆడుతావు నువ్వు? లేదు సార్, చూసి ఎంజాయ్ చేస్తాను. మందేస్తావా? వేస్తాను సార్. మరి అప్పుడేనన్నావు? అన్నానా సార్? అనే ఉంటాను. భయంతోనో భక్తితోనో అలా అని ఉంటాను. అంటే ఇప్పుడు అవేవి లేవంటావా? అలా కాదు సార్, ఫ్రెండ్లీగా అన్నారని అడిగారని బయటపడిపోయా. అలా సిగ్గుపడకా చండాలంగా. మందేయటం ఇవాళ రేపు ప్రెస్టేజెస్ థింగు. ధరణి ధరణి వస్తున్నానండి. ఏంటండి? ఇంతకాలం ఒంటరిగా మందు కొట్టి గ్లాసులతో సీసాలతో మాట్లాడుకునేవాడిని. ఇంతకాలానికి నాకు కంపెనీ దొరికింది. కంపెనీనా? ఎస్, ఆకాష్ నాతో మందు కొట్టడానికి ఓకే అన్నాడు. సో ఇద్దరం పార్టీ చేసుకోబోతున్నాం. ఇంతకాలానికి మందు కొడుతూ మరో మనిషితో మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం దొరికింది. సో కాస్త టెర్రస్ మీద సెటప్ చేయి. మందా? వద్దండి. సారీ, నో వద్దు అనొద్దు. దొరక్క నాకు ఆంతరంగికుడు దొరికితే సరదాగా మా బాధలు షేర్ చేసుకోవాలనుకుంటుంటే వద్దంటావేంటి? ఇదిగో కమాన్, వెళ్ళి అరేంజ్ చేయి. అలాగేనండి. ఆకాష్ తాగి వాగడు కదా. బావ ఆకాష్తో మందు తాగటం ఏంటి? ఏదో ఉంది, కారణం లేకుండా ఇలా పార్టీ పెట్టడు. ఇదిగో ఆకాష్, పదవయ్యా, పద చెప్తాను రా. సార్ ఆహా, సూపర్ ధరణి, చాలా బాగా అరేంజ్ చేసావు. మూన్లైట్ డిన్నర్ అంటారే, తెలుసా నీకు? విన్నాను సార్. ఇది మూన్లైట్ డ్రింకింగ్ అనమాట. కమాన్, వెదర్ కూడా మనకి ఫెదర్స్తో చల్లగా వీస్తున్నట్టుగా ఉంది. ఫైన్ స్కాచ్, కూల్ సోడా, ఐస్ వాటర్. ఓహో, మందు టేస్ట్ని పెంచేస్తాయి. మనకు కూడా టేస్ట్ అదిరిపోద్ది. దా కూర్చో, ముందు స్టార్ట్ చేద్దాం. ఏంటి బావా ఇక్కడ పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మేమిద్దరం మనసు విప్పి మాట్లాడుకోవడానికి, మంచి ఫ్రెండ్స్ గాను, అంతకన్నా మంచి రిలేషన్ని కలుపుకోవడానికి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. అలాగా? మేము కూడా హెల్ప్ చేయాలా బావా? ఏం చేస్తారు? సోడా మిక్స్ చేస్తాను, ఐస్ క్రీమ్స్ కలుపుతాను, ఆమ్లెట్స్ కూడా వేసుకొస్తాం బావా. కావాలంటే చికెన్ ఫ్రై, అపోలో ఫిష్, ఇంకా పెద్ద పాప. ఓయ్ జరగవయ్యా, ఫ్యామిలీస్ ఇక్కడ. ఇదిగో, అవన్నీ మనం పర్సనల్గా ఉన్నప్పుడు. మొన్న నేను మోజు పడితే మూడు బాలేదు అన్నావు కదా, ఇప్పుడు వచ్చి పరాయి వాళ్ళ ముందు అది మిక్స్ చేయనా ఇది మిక్స్ చేయనా అందించిన అంటావేంటి? ఫ్రెండ్స్ అవ్వబోతున్నారు కదా, పరాయి వాళ్ళు అంటావే మళ్ళీ? అయ్యాక ఫ్రెండు, అందాక పరాయే కదా. ఏమయ్యా ఆకాష్, అంతేగా? మీరేదంటే అదే సార్. మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అయినా పనులన్నీ చేయడానికి ధరణి ఉంది కదా. తాను మాత్రం పరాయి వాళ్ళ ముందు ఎలా చేస్తుంది బావా? ఓసి పిచ్చి నా పెళ్ళావా? నువ్వే కదా నేనే పట్టప్రాణిని, ధరణి పని మనిషి అన్నది.
ఇవాళ తన పని మంచి పనులే చేస్తుంది. మీరు వెళ్ళండి. చాలా కాలం తర్వాత నో ఫస్ట్ టైం జత కలుపుకుని మనసారా మాట్లాడుకోవడానికి ఆకాష్ దొరికాడు. మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దు, ఓకేనా? వెళ్ళండి వెళ్ళండి. కూర్చోవయ్య ఆకాష్, పద కూర్చో. సిగ్గుపడకుండా కూర్చో. ఫస్ట్ పెగ్ నువ్వు ఫిక్స్ చేయి చెప్తా. పోయివయ్యా. బాగానే కలిపేవలేవయ్యా, కానీ Cheers. బాగా కరువులో ఉన్నట్టున్నాడు. తాగు తాగు, నువ్వెంత తాగితే అంత మంచిది. లేక మీద తన ఒపీనియన్ చెప్తాడేమో. అక్కకి తనకి ఉన్న రిలేషన్ ఏమన్నా చెప్తాడేమో. స్లోగా తాగరా ఆకాష్. అంత స్పీడ్గా తాగి ఏం కక్కుతావో అని భయంగా ఉంది. తాగు, అలాగే గ్యాప్ లేకుండా తాగు, మొత్తం కక్కై. ఏమయ్య ఆకాష్, అది మందు అనుకున్నావా మంచినీళ్ళు అనుకున్నావా? సార్. ఏహా, ఇంకా సార్ అంటాయా? ఫ్రెండు అను. ఆన్లైన్ సార్. సార్ సారే. సర్లే, ఏదో ఒకటి. సార్, తాగి ఏడవడం నాకు రాదు సార్. అలవాట్లేదు సార్. కక్కుకోవడం కూడా నాకు అలవాట్లేదు సార్. అయితే పెద్ద తాగుబోతువే అనమాట. ఫ్రీగా అయితే ఒక రకం, ఓన్గా అయితే ఇంకో రకం. సర్లే కానీ నీకు ఫ్లాష్ బ్యాక్లు ఏమైనా ఉన్నాయా? సార్, మనిషి నాకు లేకుండా ఎలా ఉంటాయి సార్? కొంప ముంచేసేలా ఉన్నాడు. ఆహా, అయితే మొచ్చుకొని చెప్పు. ఏం చెప్పమంటారు సార్? అమ్మ నాన్న ఫ్లాష్ బ్యాకా? అమ్మతో నేను, నాన్నతో నాని. ఈ నాని ఎవరు? నాని అన్న, కన్నా అన్న, చిన్న అన్న, బుజ్జి అన్న, బేబీ అన్న, అన్నీ నేనే. సార్, కాకపోతే అమ్మ నాన్న నేను బేములే. ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పమంటారా? ఏహా, సెంటిమెంటు సింపతి ఫ్లాష్ బ్యాక్లు కాదు. ఏదన్నా సైట్ కొట్టటాలు, పటాయించటాలు, లవ్ చేయటం, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, అలాంటి ఏమన్నా లవ్ ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంది సార్. సూపర్ లవ్ స్టోరీ ఉంది సార్. సార్, నాకుతో నా రియల్ స్టోరీ సినిమా చేస్తే మరో గీతాంజలి అవ్వచ్చు సార్. లేదా అక్కినేని అనార్కలినో, దేవదాసునో, నందమూరి వారి మల్లేశ్వరినో, చిరంజీవితో కావచ్చు. అలాగేలే కానీ చెప్పు, వినాలని చాలా క్యూరియాసిటీగా ఉందయ్యా. సార్, అది ఫస్ట్ ఇయర్ డిగ్రీ. భీమిలీ బీచ్లో మార్నింగ్ వాక్కి వెళ్ళా.
ఎదురుగా ఒక అమ్మాయి చెమటకి తడిచి వస్తుంది. నాకు మంచున తడిసిన ముత్యంలా ఉంది. డిస్క్రిప్షన్ వద్దు, డైరెక్ట్గా స్టోరీ చెప్పు. ఓకే సార్. అదే ఫస్ట్ సైట్. తర్వాత ఇయర్స్ కనిపించలేదు. సముద్రాన్ని, అలల్ని, ఇసుక రేణువుల్ని కూడా అడిగాను. నో నసొద్దు అన్నాను కదా. సార్. ఫీల్ సార్. నస కంపల్సరిగా ఉంటుంది సార్, లేకపోతే కథ ఆకట్టుకోదు. కదేంటి? నా స్వీయ కథ. అయితే ఓకే. తను హైదరాబాద్ వెళ్ళిందని తెలిసి నేను హైదరాబాద్ బస్ ఎక్కా. ఆ అమ్మాయి పేరేంటి? సార్ అసలు కలవనే లేదు, పేరు ఎలా తెలుస్తుంది సార్? దానికోసమేగా హైదరాబాద్ బస్ ఎక్కింది. చెప్పు చెప్పు. బస్సు అలా 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 వదిలేసే. హైదరాబాద్ వచ్చింది సార్. రాలేదు సార్. విజయవాడలో దిగాను సార్. తర్వాత ఏమైంది? నేను దిగి భోజనం చేశాను సార్. నెక్స్ట్? సార్ మీరు పర్మిషన్ ఇస్తే ఒక పెగ్గ తాగి చెప్తాను సార్. ఇప్పుడే భోజనం చేశానన్నావు సార్. అది స్టోరీలే సార్. అయినా నాకు భోజనానికి బిఫోర్ ఆఫ్టర్ అనే పట్టింపులేమి లేవు. అంతా అవైలబిలిటీని బట్టే. మళ్ళీ బస్ ఎక్కాను. స్టార్ట్ అయింది సార్. హైదరాబాద్ ఎంటర్ అయ్యావుగా? లేదు సార్, సూర్యాపేటలో ఆగింది. దిగి టీ తాగాను. మళ్ళీ బస్ ఎక్కాను. హైదరాబాద్ వచ్చిందా? కరెక్టే, కానీ నేను టీ తాగానా? చిల్లర మర్చిపోయావా? నిద్రకి ఆగలేను. అలా 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 పడుకుని పోయా. లే, అది స్టోరీలో కదా. రియల్గా కూడా నిద్ర వస్తుంది సార్. ఆకాశు, ఆకాశు, బతికించాడు. ఏం వాక్కుండానే వాలిపోయాడు. మ్యాటర్ ఏం చెప్పకుండానే పడిపోయాడేంటి? ఫుల్ తాగేసావు కదరా. ఏంటండి ఇది? నిజం తెలుస్తుంది అనుకుంటే ఎలా ముంచాడేంటిడు? లిమిట్లో ఉంచితే క్లూ దొరికేది. అన్లిమిటెడ్గా తాగించారు. బాగా తాగితే లోతుగా చెప్తాడు అనుకున్నాను. మొత్తం తాగేశాడు, చుక్క కూడా మిగల్చలేదు. మందులో కూరుకుపోయి కళ్ళు తేలేశాడు. ఇంక వెళ్ళి పడుకోండి. రేయ్, స్కాచ్ అని కక్కుర్తి పడితే ఇలాగే తల వాస్తుంది, తల పగిలిపోతుంది. అవును, ఇంతకీ రాత్రి ఎంతవరకు వాగాను? ఈ యాక్సిడెంట్ కాలేదు కదా? అయ్యుండలే. అయ్యుంటే ఈ పాటికి ఇల్లంతా కిష్కింద కాండే. ఎలాగో అలాగా వెళ్ళి 2 గ్లాసులు మజ్జిగ పట్టిస్తే గానీ ఈ హెడ్ ఎక్ సెట్ అవ్వదు.
ధరణి ఎక్కడికి వెళ్ళింది? ఇంపార్టెంట్ టైంలో లేకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళావు ధరణి? నేను భవిష్యని స్కూల్ దగ్గర దింపడానికి వెళ్ళాను. కానీ మీకు ఒక విషయం చెప్పాలి. నేను నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ముందు నేను చెప్పేది వినండి. సరే చెప్పు. అది స్కూల్ దగ్గర భవిష్య నేను మళ్ళీ సాయంత్రం వచ్చి తీసుకువెళ్తా, బుద్ధిగా చదువుకో, అల్లరి చేయొద్దు, గొడవ పడొద్దు అని చెప్పాను. నేను పడలే కానీ నా డౌట్ తీర్చు అంది. ఏంటంట ఆ డౌటు? నా కోసం స్కూల్కి ఒకరోజు నువ్వు ఇంకొక రోజు మమ్మీ వస్తున్నారు ఎందుకు అని అడిగింది. నువ్వేం చెప్పావు? భవిష్య, ఎవరు డ్రాప్ చేసి వెళ్ళినా ఎవరు పికప్ చేసుకు వెళ్ళినా నీకెందుకు చెప్పు, నీకు చదువు ముఖ్యం, ఇలాంటి విషయాల గురించి ఆలోచించి అనవసరంగా బుర్ర పాడు చేసుకోకు, నీ ధ్యాస అంతా చదువు మీదే ఉంచాలి అని అన్నాను. మా ఫ్రెండ్స్ అడుగుతుంటే అడిగాను అంది. గొడవ పడకుండా ఎవరొస్తే మీకేంటి అని సమాధానం చెప్పు అన్నాను. అలాగే మమ్మీ, నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను అంది. అంతేనా? అవునండి. మ్మ్. ఇంతకీ ఎందుకు ఎదురు చూస్తున్నారు నా కోసం? ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు, ఇప్పుడు చెప్పండి. ఇందాక అలాగా? అవును ధరణి, అది అందరి ముందు బయటపడేలా చేస్తే వాళ్ళని బయటికి నెట్టేయచ్చు. మంచి ఆధారం దొరికింది. అలాగే బయట పెట్టి బయటికి గెంటేద్దాం. బయట పెట్టడమే ప్రాబ్లం. ఏ? షర్ట్ విప్పమంటే ఎందుకు విప్తాడు? తప్పించుకుని దాన్ని రిమూవ్ చేసుకొచ్చినా వస్తాడు. మరెలా? అదే ఆలోచిస్తున్నాను. ఐడియా. ఏంటది? మనం ఒక పని చేస్తే తప్పనిసరిగా షర్ట్ విప్తాడు. తప్పించుకునే ఛాన్సే ఉండదు. ఎలా? గుడ్ ఐడియా, అలాగే చేద్దాం. ఈ దెబ్బతో నాటకం మొత్తం బయటపడాలి. పదండి. పెద్ద పాప, చిన్న పాప, పెద్ద పాప, రండి రండి, త్వరగా రండి. ఏంటి బావా అలా అరిచావు? ఏం కొంపలు మునిగాయో అని ఉన్న పలాన పరిగెత్తుకొచ్చాం. మీరా? ఇంకా ఏం జరిగిందో అని భయపడ్డాను. కొంపలు మునగటం కాదు, అవి నిలబెట్టే ఆలోచన నా బుర్రలో తళుక్కుని మెరిసింది. అందుకే అలా పిలిచాను. ఏంటి అంత తలుక్కుమన్న ఆలోచన? మనం అర్జెంటుగా గుడికి వెళ్ళి అందరి పేరున అర్చన చేయించాలి. ఆ ఆలోచన ఎందుకు వచ్చింది ఇప్పుడు? నాకేం తెలుసు, అంతా భగవత్ సంకల్పం. కమాన్ కమాన్, అర్జెంటుగా బయలుదేరాలి. ఆకాష్ని కూడా గుడి దగ్గరికి రమ్మని ఫోన్ చేశాను, వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. పదండి. అయ్యో, సడన్ గా పదండి పదండి అంటే ఎలా? రెడీ అయి రావాలి కదా. అయినా పెళ్లికో పేరంటానికో వెళ్తున్నావా? గుడికే కదా, పద వెళ్దాం. గుడికి కాబట్టే శుచిగా శుభ్రంగా వెళ్ళాలి. 10 నిమిషాలు రెడీ అయి వస్తాను, ఉండండి. ఈవిడికి ఆకాష్ అక్కడున్నాడనేసరికి ఆగడం లేదు. రెడీ అంటారు, రెడీ.